ఇది మన తెలుగు లో కాస్ట్ నో కాస్ట్ టిఎల్ఎం. ఇందులో తెలుగుకు సంబంధించిన వర్ణమాల, గుణిత పదాలు, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష పదాలు అన్నీ ఉన్నాయి. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇది అన్ని తరగతుల పిల్లలకు ఉపయోగపడుతుంది. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఉపయోగపడుతుంది. మన తెలుగు వర్ణమాల. ఇందులో వర్ణమాల అచ్చులు, హల్లులు ఉన్నాయి. నెక్స్ట్ సరళ పదాలు ఉన్నాయి. నెక్స్ట్ గుణిత పదాలు, అన్ని గుణితాలకు సంబంధించిన పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈజీగా వీటిని చూసి నేర్చుకుంటారు. నెక్స్ట్ అలాగే అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి, మహాప్రాణాక్షరాలు అంటే ఏంటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని చూసి కూడా పిల్లలు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు నేర్చుకుంటారు. నెక్స్ట్ గుణితాక్షరాలు, గుణిత గుర్తులు, గుణిత అక్షరాల నుండి గుణిత పదాలను ఈజీగా తయారు చేయగలుగుతారు. ఇందులో అన్ని రకాల గుణిత అక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు. ఇందులో ఇక్కడ కొన్ని ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి. వాటిని సులభంగా పిల్లలు నేర్చుకోవడానికి అనువుగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు. ఇక్కడ కొన్ని సంయుక్తాక్షర పదాలను ఇవ్వడం జరిగింది. వీటిని చూసి పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ సంశ్లేషాక్షర పదాలు. ఇక్కడ కొన్ని 20 వరకు సంశ్లేషాక్షర పదాలను ఇవ్వడం జరిగింది. పిల్లలు వీటిని చదివి అర్థం చేసుకొని సులభంగా చదువుతారు. అలాగే ఇక్కడ ద్విత్వాక్షరాలకు సంబంధించిన గేయాలు ఇవ్వడం జరిగింది. గేయాలలోని ఒత్తు పదాలను గుర్తిస్తారు. కా చుక్కలు ఉన్నాయి, కాకు కావత్తు. ఇక్కడ ఎక్కడ చుక్కలు అని వచ్చిందో ఈజీగా గుర్తిస్తారు గేయ రూపం. నెక్స్ట్ గావత్తు పదాలను ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ చావత్తుకు సంబంధించిన గేయం, ఇది కింద పదాలు. నెక్స్ట్ జావత్తుకు సంబంధించిన పదాలు, జావత్తుకు సంబంధించిన గేయం నేర్చుకుంటారు. గేయం నుండి పదాలను కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ టావత్తుకు సంబంధించిన గేయం, టావత్తు పదాలు ఇంకా గుట్ట, గట్టు, చెట్టు, పిట్ట, అలా ఆ విధంగా. నెక్స్ట్ డావత్తుకు సంబంధించిన గేయం, ఇందులో నుండి పదాలను గుర్తిస్తారు. నెక్స్ట్ తావత్తుకు సంబంధించిన గేయం, తావత్తులోని కొన్ని పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తావత్తు పదాలను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇది మన తెలుగు లో కాస్ట్ నో కాస్ట్ టిఎల్ఎం.